నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మీడియాపై టీఆర్ఎస్ నేతల దాడిని ఖండించిన జర్నలిస్టులు కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన అంబర్పేట్ మలక్పేట్ రిపోర్టర్ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలనే డిమాండ్ కుబీర్ అధికారులను వినతి పత్రం సమర్పించిన పంచాయతీ కార్యదర్శి పోచారంలోని విశ్వనాథ రైస్ మిల్ ఎదుట బాధితుల ధర్నా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ భారీ వర్షాలతో నిండుకుండల హిమాయత్ సాగర్ గేటు ఎత్తి నీటిని విడుదల చేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇక డీటెయిల్స్ చూస్తే జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ కు ఇటీవల వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో నీటి మట్టం పెరిగింది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఒక గేటును 3 అడుగుల మేర ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదిలేశారు. ఇలా ఉంచితే హిమాయత్ సాగర్ గేటు ఎత్తే విషయాన్ని తమకు తెలియజేయకపోవడంపై కాంగ్రెస్ నేత జ్ఞానేశ్వర్, మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలి కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసిన అనంతరం విడుదల చేశారు. జై తెలంగాణ. ఈరోజు హిమాయత్ సాగర్, గండిపేట్ నిజంగా కూడా చూస్తున్నాము. వర్షాలు రాకముందే చెరువు నిండడం జరిగింది. దానికి కారణం మన ముఖ్యమంత్రి గారు చేసిన ఫలితం హరితహారం. దాని సందర్భంగా ఈరోజు నిజంగా కూడా హిమాయత్ సాగర్ చూస్తుంటే తెలంగాణ వచ్చిన తర్వాత రెండోసారి ఇప్పుడు. కానీ గత ప్రభుత్వాల నాడు 10 ఏళ్ళ ఎప్పుడు కూడా చెరువు నింపలేదు. కానీ ఈరోజు ఇంత సంతోషంతో ఆనందంతో ఇక్కడందరం కూడా అధికారులు, కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరం కూడా డిప్యూటీ మేయర్ అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఏమంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం ప్రజలకు ఏం చేస్తామనేది కూడా మనం నేర్చుకునే అవసరం మనకు ఉంటుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు వర్షాలు ఇంకా చాలా భారీగా వచ్చేది, రేపు తుఫాన్ నది జనాలు నిజంగా కూడా చాలా రోజుంది చెరువు బంధు పడితే ఇల్లు కట్టుకొని ఉన్నారని చెప్పి దానికి ఏదైనా అపాయం జరగొద్దని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. దానికి కూడా అధికారులు సహకరిస్తూ ప్రజలకు ఇబ్బంది కావద్దనేది ఒకటే పారి గేట్లు ఇడిస్తే జనాలకు కొద్ది ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ కార్యక్రమం అంతా తీసుకుని మన ముఖ్యమంత్రి గారు అధికారులు తీసుకున్నాం. చాలా సంతోషం. అందుకని ఈరోజు మనం ఎంతో ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామ సమీపంలోని విశ్వనాథ రైస్ మిల్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 2 రోజుల క్రితం విద్యుత్ ఘాతానికి గురైన అఫ్జల్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కనీస బాధ్యత లేకుండా పరారవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, సర్పంచ్ బురిడి రామరెడ్డి, ఉప్పరిగూడ పోచారం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్ యాజమాన్యం మొండి వైఖరి, రైస్ మిల్ యాజమాన్యం మొండి వైఖరి, రైస్ మిల్ యాజమాన్యం మొండి వైఖరి. న్యాయం వెంటనే, న్యాయం వెంటనే.
అఫ్జల్ కుటుంబానికి న్యాయం వెంటనే అఫ్జల్ కుటుంబానికి న్యాయం వెంటనే. హుజూర్ నగర్లోని జరిగిన మీడియాపై దాడిని అంబర్పేట్, మలక్పేట్ సెంట్రల్ జోన్ మీడియా ప్రతినిధులు ఖండించారు. టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు యోగి, తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి సిద్దాం ఆధ్వర్యంలో అంబర్పేట శ్రీరమణ చౌరస్తా వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అవినాష్ నాయుడు, V3 న్యూస్ ప్రతినిధి వివి రమణ, TV11 రిపోర్టర్ వసీం, శివ, స్వామి వివేకానంద, యువసేన అధ్యక్షుడు శ్రీకాంత్, బీజేవైఎం సెంట్రల్ హైదరాబాద్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, బీజేవైఎం సెంట్రల్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ చంద్రకాంత్ యాదవ్, ఏబీవీపీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ సురేష్, జనరల్ సెక్రటరీ అర్షద్ అబ్దుల్ పాల్గొన్నారు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మీడియాపై దాడా, మీడియాపై దాడా, కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని, కాపాడాలి మీడియా స్వేచ్ఛను, అరెస్ట్ చేయాలి దుండగులను వెంటనే, ఎమ్మెల్యే సైదేడి క్షమాపణ వెంటనే. We want justice. We want justice. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఈరోజు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరపున మేము ఖండిస్తున్నాము. ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడిన మొదటి పాత్ర పోషించిన ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకునే జర్నలిస్టులపై ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీడియాపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. జర్నలిస్టులకు వెంటనే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారికి రక్షణ కల్పించాలనేసి మా యొక్క డిమాండ్. ఈరోజు జర్నలిస్టులపై దాడులు చాలా జరుగుతున్నాయి. మొన్న హుజూర్ నగర్లో రాజ్ న్యూస్ డెబిట్ కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన సైదిరెడ్డి ప్రజల సమక్షంలో వచ్చి డెబిట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెనుకంజ వేసి గుండాలను పంపించి మీడియాపై దాడి చేశాడు. వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకొని హత్యాయత్నం కేసులు బుక్ చేయాలని, జర్నలిస్టులందరికీ ఒక కొత్త చట్టం తేవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు హుజూర్ నగర్లో రాజ్ న్యూస్ మీడియాపై దాడి జరగడం సిగ్గుచేటు. దీనిని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఓయూజేసీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యలపై డిబేట్ నిర్వహిస్తున్నటువంటి 4వ ఎస్టేట్ అనేటువంటి మీడియాపై దాడి చేయడం ఇది శోచనీయం. ఏదైతే ఇక వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణంలోని శాంతినగర్ కాలనీ నివాసి మధుసూదన్ చారి నివాసంలో బ్రహ్మకమలం వికసించింది. ఆషాఢం ఏకాదశి రోజునే వికసించడం గమనార్హం. దీంతో కాలనీ వాసులు ఆసక్తిగా తిలకించారు. ఈ పుష్పం సుగంధ పరిమళాలను వెదజల్లడం విశేషం.
ఏదేందో కోటేశ్వర ఆశీర్వాదాలే మాకు. నమస్తే అన్న. ఏదేందో కోటేశ్వర ఆశీర్వాదాలే మాకు. నమస్తే అన్న. ఇక తమ ప్రొబేషన్ కాలాన్ని 2 ఏళ్లకు కుదించి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని నిర్మల్ జిల్లా కుబీర్ మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అప్పగించిన పనులను అంకిత భావంతో చేస్తున్నామని అన్నారు. గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. 26న నవంబర్ జీవో వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గాలి దాటికి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయం దేవాంగుల మండపం షెడ్ రేకు ఎగిరి కింద పడింది. అంతేకాకుండా దేవస్థానం సీసీ కెమెరాలు, విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో పరిసరాల్లో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
ఇక సికింద్రాబాద్ రైల్వే నిలయంలోని ఆర్ఆర్సీ మైదానంలో నేషనల్ జూనియర్ గర్ల్స్ బాక్సింగ్ సెలక్షన్ జరిగింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులు పోటీ పడ్డారు. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రఘు. హెచ్ఎస్ గ్రౌండ్ నుంచి మాట్లాడుతాం, రామ్కోట్ నుంచి. ఓకే, ఇదంతా హెచ్ఎస్ స్టూడెంట్స్ మొత్తం. సో బాక్సింగ్ మొత్తం ఇక్కడ టోర్నమెంట్ అయింది టుడే. సో వీళ్ళంతా సెలెక్షన్స్ అయినారు. సో వీళ్ళకి నేను వచ్చేసి నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. నేను పేరు అమూల్య. మా కోచ్ పేరు వచ్చేసి లక్ష్మణ్ సార్ అని, కోచ్ హెచ్ఎస్ హనుమాన్ మైండ్స్ నుంచి. నేషనల్ కోచ్ నా పేరు రఘువీర్. ఓకే, ఇవాళ నేషనల్ సెలెక్ట్ అయింది అమూల్య. ఓకే, నేను శ్రీ హనుమాన్ వ్యాయామశాల హై స్కూల్ నుంచి వచ్చిన. నేను రోజు మార్నింగ్ 6 to 8 మా ప్రాక్టీస్ ఉంటుంది, 2 hours. అన్న సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. 2 years నుంచి చేస్తున్నాను నేను. మార్నింగ్ ఎన్ని అవర్స్ చేస్తారు ప్రాక్టీస్? ఈవినింగ్ ఎన్ని అవర్స్ చేస్తారు మీరు? 2 hours మార్నింగ్, ఈవినింగ్ 1.5 hour. ఇప్పుడు ఎన్ని రౌండ్స్ అయినాయి ఇక్కడ? 2 rounds. 2 rounds అయినాయా? ఓకే, మీకు సెలెక్షన్ ఎలా అనిపించింది? జెన్యూన్గా అనిపించిందా లేకపోతే ఎలా అనిపించింది? జెన్యూనే ఉండేనా? ఓకే, ఎంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు? అంటే ఎంతమంది బాక్సింగ్ కాంపిటీషన్ గర్ల్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? అంత ఐడియా లేదు. అంటే నువ్వు ఎంతమంది ఇప్పుడు 50 or 60 అట్లా? ఒక 60 members. ఓకే, నేను శ్రీరామ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్లస్ బాక్సింగ్ అసోసియేషన్ తోటి నేను అటాచ్ అయి ఉన్నాను. అయితే నా పాపలు కూడా ఇంటర్నేషనల్ బాక్సర్స్. మా రెండో పాప నిహారిక గోనెల 4 సార్లు ఇండియాకి రిప్రజెంట్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ జిందాల్ స్పోర్ట్స్ అకాడమీ, ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో గత 2 ఏళ్ళ నుంచి అక్కడే ట్రైనింగ్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే 2014లో మన స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ అమాచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి, దాంట్లో 13 జిల్లాలు అటుపోయినాయి, 10 జిల్లాలు ఇటు వచ్చినాయి. ఇక బఫర్ జోన్ పరిధి వరకు చెరువుల సుందరీకరణ పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట నేత బోయపల్లి రఘువేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అల్మాస్గూడలో మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి తమ పార్టీ ఏనాడు వ్యతిరేకం కాలేదని తెలిపారు. తమ పార్టీ నేతల కష్టార్జితంతో గెలిచిన మంత్రి సబిత మరో పార్టీలో చేరాక అభివృద్ధిని గాలికొదిలేశారని ఆరోపించారు. అల్మాసుల గ్రామంలో చెరువు కుంటల అడ్డం పెట్టుకొని మన వాకింగ్ ట్రాక్ అని మట్టి పుడ్చడం జరుగుతుంది. దానికి ఈరోజు ముఖ్య కార్యకర్తల ప్రెస్ మీట్ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ అల్మాసుగూడ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం. ఒక్క విషయం ఏంటంటే మా నాయకులు కానీ మా కార్యకర్తలు ఈ వాకింగ్ ట్రాక్ వద్దని కాదు, సుందరీకరణ చేయాలనే ఉద్దేశం ఉన్నది. కానీ ఒకటి గమనించాలి, ఎఫ్టీఎల్ పరిధి ఎక్కడున్నది, బఫర్ జోను ఎంతవరకు వస్తుందో అక్కడి నుంచి మేడం గారికి మేము రిక్వెస్ట్ చేస్తాం, మున్సిపల్ తరఫున కానీ మా పార్టీ తరఫున. నువ్వు బఫర్ జోన్ పట్టుకొని చేసినట్లయితే మేము కూడా వచ్చి కార్యకర్తలు, గ్రామస్తులు, మన మున్సిపల్ అందరూ కూడా వచ్చి కూడా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే మంచి పనులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విరుద్ధం కాదు. మీరు గమనించాలి, ఈరోజు సగం చెరువులకే మట్టి పోసుకొని పోతే మిగతా ల్యాండ్ ఏం చేద్దామని వస్తున్నారు మీరు. ముఖ్యంగా ఈ విషయం మంత్రివర్గ కూడా నాకు తెలియదు. ఆమెను మిస్గైడ్ చేసి ఇది కొంతమంది నాయకులు చేస్తున్న పని ఇది. ఆ నాయకుల మిత్రులకు కూడా ఏం చెప్తున్నామంటే, మీరు ఊరు కాలనీ వాళ్లకు, గ్రామస్తులకు ఇబ్బంది కాకుండా ఎఫ్టీఎల్ పరిధి తీసాం, అందరం కలిసి చేద్దాం. ఎఫ్టీఎల్ పరిధి తీసిన తర్వాత బఫర్ జోన్ ఎక్కడైతే వస్తో ఆడికైనా మట్టి పోసి మనం సుందరీకరణ చేద్దాం. కానీ దాన్ని ఉద్దేశించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ కార్యకర్తలను ఇలా సోయిందా అని అడుగుతారు. ఇంతకు వాళ్ళు ఎవరబ్బా మేడం ముందర? వాళ్ళు ఎవరు మేడం ముందర? మేము మేడం తాన అడిగి హక్కుంది, కొట్టాడు హక్కు ఉన్నది. మేము మేడం తాన కూర్చుంటే వాళ్ళు కూర్చునే ధైర్యంలో దమ్ము లేదు. ఈరోజు
ఎందుకంటే మేము శాయశక్తుల మా కార్యకర్తలు నిత్య కసితోటి పనిచేసిన కార్యకర్తలు కాంగ్రెస్ ఉన్నారు. వాళ్ళు మేడం ముందర మేము కష్టపడ్డాము. నేను నిజానికి చెప్తున్నా, ఒక నాయకుడు చెప్తే అంటాడు సోయలేదంటే ఏ విధంగా సోయలేదు నువ్వు సోయలేకుంటే ఓట్లు వేసినామా? ఖబర్దార్ చెప్తున్నాను ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కానీ కార్యకర్తల దగ్గర వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీని తిరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 3 నెలల ముందు పార్టీలోకి వచ్చి గతంలో తీలకృష్ణ ఉండి ఇప్పుడు మేమే పిలిచినాం. మా పార్టీకి గెలవాలి, మేడం గెలవాలనే ఉద్దేశంతో మేము పిలిచినాం. తప్పు లేదు. ఈరోజు మేడం ముందర మేమే ఉంటాము, మేమే సాగించుకుంటామంటే మేము ఉంటామా? పార్టీలు చేంజ్ అయిన ఇక జంట నగరాల్లో గోహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. గోహత్యలను ఆపాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించినా ఫలితం ఉండడం లేదు. బాబుగూడ కబీర్ నగర్లోని గోవుల అమ్మకాన్ని, గోహత్యలను అడ్డుకోవడానికి వెళ్లిన మూసాపేట కార్పొరేటర్ మహేందర్తో పాటు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్బంధించి సనత్ నగర్ స్టేషన్కు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు నరసింహారావు, పొలిమేర సంతోష్, సురేష్ అక్కడికి చేరుకొని గోసేవకులను విడిపించారు. మన కార్యకర్తలని తిట్టిర్రు, కొట్టిర్రు. మన కార్యకర్త ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. మన కార్యకర్త మీద శివాజీ చతుర కత్తిరి చూడు, సత్తా చూడు, ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మీడియాపై టీఆర్ఎస్ నేతల దాడిని ఖండించిన జర్నలిస్టులు, కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన అంబర్పేట్, మలక్పేట్ రిపోర్టర్. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్, కుబీర్ అధికారులను వినతి పత్రం సమర్పించిన పంచాయతీ కార్యదర్శి. పోచారంలోని విశ్వనాథ రైస్ మిల్లు ఎదుట బాధితుల ధర్నా, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. భారీ వర్షాలతో నిండుకుండల హిమాయత్ సాగర్, గేటు ఎత్తి నీటిని విడుదల చేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.